గమనించండి, నువ్వు ఆత్మీయుడివి అయినట్లయితే ఆత్మ ఫలము నీలో ఉండాలి. ఆత్మ ఫలములో 4వ తెలుసా? దీర్ఘ శాంతము. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో ఈ మాట ఉంటుంది. అండర్లైన్ చేసుకోండి, ఒక్కసారి మీ బైబిల్ చదవండి. అయితే ఆత్మ ఫలము ఏమనగా, మొదటిగా ప్రేమ. మొదటిగా నీలో ప్రేమ ఉండాలి. 2 సంతోషము. ప్రేమ కలిగిన వాడు సంతోషంగా జీవిస్తాడు. మూడవదిగా సమాధానము. అమాలేకీయులను చంపేసేయండి, వాడు బ్రతుకున్నంత కాలం మీకు సమాధానం ఉండదు అని దేవుడు సెలవిచ్చాడు. చంపేయమన్నటువంటి అమాలేకీయులను సౌలు చంపకపోవడం వల్ల తన సింహాసనాన్ని పోగొట్టుకున్నాడు. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో మీ శరీర అవయవములు ఏమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, దురాశ, ధనాపేక్ష, వీటిని చంపేసేయండి. మీలో జారత్వం గాని, అపవిత్రత గాని, కాముకత్వం గాని, దురాశ గాని లేదా ధనాపేక్ష గాని ఉన్నట్లయితే చంపేసేయండి. వాటిని మీరు చంపకపోతే మీకు మనశ్శాంతి లేకుండా చేస్తాయి, సమాధానం లేకుండా చేస్తాయి. కాబట్టి చంపేసేయండి. ప్రేమ కలిగి ఉంటే సంతోషంగా ఉంటావు, సంతోషంగా ఉంటే సమాధానంగా ఉంటావు. సమాధానంగా ఉండేవాడు ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేస్తాడు. దానికి దీర్ఘశాంతము చాలా అవసరం. 4వది ఏమిటి? దీర్ఘశాంతము అనగా ఓర్పు, సహనము. ఈ ఓర్పు సహనము మొదటిగా ఎక్కడ ఉండాలి అంటే నీ గృహంలో ఉండాలి. దురదృష్టము, విచారం ఏమిటంటే ఈరోజు చాలా కుటుంబంలో భర్త ఓర్పు ఉండలేదు, భార్యకు ఓర్పు ఉండడం లేదు. ప్రతి దానికి గొడవ పడుతున్నారు. ఎందుకు ప్రతి దానికి గొడవ పడుతున్నారు చెప్పమంటారా? సహించలేకపోతున్నారు. భర్త ఏమో భార్యను సహించలేకపోతున్నాడు, భార్య ఏమో భర్తను సహించలేకపోతుంది. భర్త కోపాన్ని భార్య సహించలేకపోతుంటే, భార్య కోపాన్ని భర్త సహించలేకపోతుంది. కానీ ఒకసారి జాగ్రత్తగా ఆలోచిస్తే మన పుట్టుక నుండి గిట్టేంత వరకు మన జీవితంలో మనం చాలా జాగ్రత్తగా ఓపిక పట్టాల్సిందే. ఉదాహరణ, అమ్మా పెళ్ళైందనుకో, ఆ తర్వాత నువ్వు ఓపికతో ఎదురు చూడాలి. దేనికోసం? గర్భఫలం కోసం. పెళ్ళయింది, ఎదురు చూస్తున్నారు, ఓపికతో ఓర్పుతో ఎదురు చూస్తున్నారు. దేనికోసం అంటే దేవుడు గర్భఫలాన్ని ఇవ్వాలని. కొంతమంది 2 సంవత్సరాలు ఓర్పు, 5 సంవత్సరాలు ఓపిక, మరికొంతమంది 10 సంవత్సరాలుగా, 15 సంవత్సరాలుగా, 20 సంవత్సరాలుగా ఓపిక పడుతున్నారు. దేవుడు మీ ఓపికను చూసి, ఓర్పును చూసి గర్భఫలం ఇచ్చాడు అనుకుందాం. 9 నెలల పాటు మళ్ళీ ఓపిక ఎదురు చూడాలి. దేనికోసం? డెలివరీ కోసం. డెలివరీ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు ఓపికతో ఎదురు చూడాలి. ఎందుకని? మొదటిగా వాడికి పాలే ఇస్తారు. వాడు ఎదురు చూస్తాడు. దేనికోసం? పళ్ళు ఎప్పుడు వస్తాయా, పళ్ళు ఎప్పుడు వస్తాయా, పళ్ళు ఎప్పుడు వస్తాయా అని చెప్పి పళ్ళు రావడానికి వాడు ఓపిక. ఎప్పుడు చూసి అలాగే పడుకునేవాడు, బోర్లో పడుకునేవాడు కాదు, స్లోగా పక్కకు దొరుకుతాడు. ఆ తర్వాత బోర్లో పడతాడు. వాడికి ఒక ఓపిక, ఎప్పుడు లేస్తానా, ఎప్పుడు కూర్చుంటానా, ఎప్పుడు కూర్చుంటా, ఎదురు చూడాలి. కూర్చున్న తర్వాత మళ్ళీ ఓపికతో ఎదురు చూడాలి. ఎప్పుడు నిలబడతానా, ఎప్పుడు నిలబడతానా. నిలబడిన వెంటనే నడిచేస్తాడా? నడవలేడు. నిలబడమే చాలా తంటాలు పడుతూ నిలబడి, ఆ తర్వాత మళ్ళీ ఓపికతో ఎదురు చూడాలి. ఎప్పుడు నడుస్తానా, ఎప్పుడు నడుస్తానా. అలా నడవడం మొదలు పెట్టిన తర్వాత మళ్ళీ ఓపికతో ఎదురు చూడాలి. ఏమిటి? ఎప్పుడు పరిగెడతారా, ఎప్పుడు పరిగెడతారా. అమ్మగా నువ్వు ఓపికతో ఎదురు చూడాలి. ఏమని? వాడు ఎప్పుడు అమ్మా అంటాడా అని చెప్పి. వాడేమిటో అమ్మా అనుకుంటా అత్త బాగుంటది, చాలా బాగుంటది. అప్పుడు నువ్వు
అంటాడు. ముందే పిల్లం కోసం రెడీ అయిపోతా ఉంటాడు. ఎస్. సో వాడి ఒక్కొక్క మాట వస్తుంది, ఆ మాట కోసం ఎదురు చూడాలి. నాన్న అనే పిలుపు కోసం ఎదురు చూడాలి. వాడి నోట్లో మాటలు రావాలి. నిన్నటి దినాలు ఒక 4-5 years పాపం తీసుకొచ్చారు, సంకరి పెట్టుకున్నారు, అంటున్నారు అయ్యా మా అమ్మాయి కోసం ప్రార్థన చేయండి, ఎదురు చూస్తున్నాం ఓపికతో. ఎందుకని? మాటలు రావటం. ఓర్పు. పిల్లలకు మాటలు రావాలంటే మనం ఓపికతో ఎదురు చూడాలి. స్కూల్లో జాయిన్ చేయాలి అంటే 3 సంవత్సరాలు ఎదురు చూడాలి. 10th class వాళ్ళు ఫినిష్ చేయాలంటే 10 సంవత్సరాలు ఎదురు చూడాలి. వాళ్ళు డిగ్రీలోకి చేరాలి అంటే 13 సంవత్సరాలు. ఫస్ట్ క్లాస్ నుంచి 10th class ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు, 12 సంవత్సరాల తర్వాత కాలేజీలో డిగ్రీ చేయాలంటే ఎదురు చూడాలి. 3 సంవత్సరాలు డిగ్రీ పూర్తయ్యేదాకా ఎదురు చూడాలి. ఆ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ 2 సంవత్సరాలు ఎదురు చూడాలి. ఆ తర్వాత ఉద్యోగం కోసం ఎదురు చూడాలి. ఓపికతో ఉద్యోగ ప్రయత్నాలు చేయాలి. ఉద్యోగం వచ్చిన తర్వాత మళ్ళీ మరొక ప్రయత్నం. ఏమిటి చెప్పండి? పెళ్లి ప్రయత్నం. ఆ దేవత కోసం నువ్వు ఎదురు చూడాలి. అవునా కదా? మీరు ఎప్పుడైనా స్టార్ అవ్వాలని కలలు కన్నారా? సో మీరు గమనించినట్లయితే మన జీవితం పుట్టినప్పటి నుండి గిట్టేంత వరకు వృద్ధాప్యంలోకి వచ్చిన వాళ్ళు ఎదురు చూస్తారు. ఎప్పుడు వస్తా, ఎప్పుడు వస్తా, ఎప్పుడు వస్తా. ఎప్పుడు వచ్చి చెప్పండి? మరణ దేవత. ఎప్పుడు వస్తా, దానికోసం ఎదురు చూడాలి. సో ఒకటి వాస్తవం గమనించండి, మన జీవితము ఓపిక, ఓర్పు, సహనము, దీర్ఘశాంతముతో ముడిపడి ఉంది. ఎవరైతే ఓర్పు సహనం కలిగి ఉంటారో వాళ్ళు చిరాకు, కోపము, ఆయాసము, ఆవేశము పడకుండా ఉంటారు. ఈ రోజు నీ జీవితంలో ప్రశాంతంగా జీవించాలి అని అనుకుంటున్నట్లయితే ఓర్పు కలిగి జీవించు. ఓర్చుకుంటేనంట గుడ్డు చట్టిడి అవుతుందట. ఏమవుతుంది? ఓర్చుకుంటే గుడ్డు చట్టిడి అవుతుందట. మీకు ఏమైనా అర్థమైందా? చట్టిడి అంటే గిన్నె అంటే అర్థం ఏమిటంటే, మీ ఇంట్లో ఎగ్స్ ఉన్నాయనుకోండి, ఆ ఎగ్ ఆమ్లెట్ వేసుకోవచ్చు, ఎగ్ను బాయిల్ చేసుకుని ఒక పూటలో లాగించేసేయచ్చు. అదే గుడ్డును మీరు ఒకవేళ మింగైపోతే, తినైపోతే దాన్ని పొదిగించారనుకోండి, ఒక 21 days పొదిగించారనుకోండి, చెప్పండి, కొంచెం ఓర్చుకొని పొదిగించారనుకోండి, 21 రోజులు పొదిగిస్తే ఏమవుతుంది? ఒక చిన్న పిల్ల వస్తుంది. ఆ పిల్లలను మీరు జాగ్రత్తగా ఓపికతో పెంచారనుకోండి, ఒక 3 నెలలో 4 నెలలో ఆ పిల్లలను కొంచెం మ్యాథేసి ఓపికగా పెంచుకు 3 months పెంచారనుకోండి, అదేమని చెప్పండి? 2 kgs అయ్యింది. దాన్ని కానీ కోసారనుకోండి, చట్టిడి అవుతుంది. ఇప్పుడు మీకు ఏమర్థమైంది? ఓర్చుకుంటే గుడ్డు గిట్టి చెప్పండి. అదనమాట. మనకి ఏది ఓపిక? ఆ గుడ్డును చూసిన వెంటనే ఆమ్లెట్ జ్ఞాపకం వస్తాయి. వెంటనే ఆమ్లెట్ అయిపోతుంది. ఆమ్లెట్ అయిపోతున్న ఒకటే తినగలుగుతాం. ఓర్చుకుంటే ఇంటిలో పాది తినగలుగుతారు. అంటే అర్థం ఏమిటంటే ఓర్పులో గొప్ప ఆశీర్వాదము, సమృద్ధి ఉన్నది. మర్చిపోకండి. పరిశుద్ధుడైన తండ్రి, బహు విలువైన సందేశాన్ని మాకు అందించినందుకు వందనాలు నాయనా. బిడ్డలు కనకపోయినా, ఇంటిలో తిండి తిప్పలు లేకుండా రోజు రోజుకు బతికిపోతున్నా, ఇంటికి వచ్చిన ప్రతిసారి తనకున్నటువంటి వ్యధ వల్ల ఏడుస్తూ కనిపించిన ఎల్కానా మాత్రం ఎంత ప్రేమించాడు, ఎంత సహించాడు, ఎంత ఆత్మీయతను కుమరించాడు, కనపరిచాడు. నాయనా, గృహంలో ఓర్పు సహనము ఎంత అవసరమో, ఆ ఓర్పు సహనం వల్ల ఆ ఇంటిలో నువ్వు ఎంత అద్భుతమైన కుమారుడు ఇచ్చావో, అలాగే ఈ రోజు ప్రతి భర్త, ప్రతి భార్య తమ గృహంలో నాయన ఓర్పు సహనము కలిగి లోపాలను నాయన అర్థం చేసుకుంటూ, పరిస్థితులను గమనిస్తూ, ఒకరినొకరు బలపరుచుకుంటూ, ఆదరించుకుంటూ, కోపానికి, ఆవేశానికి, నోటికి పని పెట్టకుండా నాయన ప్రేమను, ఆప్యాయతను, అనురాగాన్ని ప్రతి భర్త, ప్రతి భార్య కనపరచులాగా సహాయం చేయమని, అద్భుతమైన కుటుంబ వ్యవస్థ ప్రతి గృహంలో అనుగ్రహించమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి.
ఆమేన్.